గం 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 గణపతియే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో 2025వ సంవత్సరంలో మనకి శ్రావణ మాసంలో ఆగస్టు 12వ తేదీన మంగళవారం రోజున అంగారక సంకటహార చతుర్థి వ్రతం అయితే జరుపుకోవాల్సి ఉంటుంది. ఈరోజు ఉదయం ముడుపు కట్టిన దగ్గర నుంచి రాత్రి చంద్రునికి అర్ఘ్యం ఇచ్చేంత వరకు ఉపవాసం, విధి విధానాలు, నియమాలు, నైవేద్యం ఇవన్నీ కూడా క్లియర్గా నేను ఈరోజు వీడియోలో తెలియజేసే ప్రయత్నం చేస్తున్నానండి. తప్పకుండా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మానవుల కష్టాల నుంచి గట్టెక్కించే వ్రతమే సంకటహార చతుర్థి వ్రతం అండి. ఇక మనకు ఈ సమస్య తీరదు అని తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఏ సమస్య అయినా సరే అండి, ఆరోగ్య సమస్య కానివ్వండి, అలానే డబ్బు సమస్య, సంతాన సమస్య, వివాహ సమస్య, ఉద్యోగ సమస్య, ఒకటేంటండి ఎటువంటి కష్టంతో అయినా బాధపడుతున్న వాళ్ళు ప్రతి నెల కూడా పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి చవితి తిథి, ఇక్కడ మనకి చవితి తిథి అనేది సాయంత్రం మనకి ప్రదోష సమయంలో, చంద్రోదయ సమయంలో మనకి చవితి అనేది ఉండాలండి. ఎప్పుడైతే మనకి చవితి తిథి ఉంటుందో ఆ రోజున మనము సంకటహార చతుర్థి వ్రతాన్ని అయితే జరుపుకోవాలండి. నేను నా పూర్తి నమ్మకంతో చెప్తున్నానండి. ఎందుకంటే ఈ వ్రతాన్ని నేను గత 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. చేసిన ప్రతిసారి కూడా నాకైతే ఫలితం అనేది వెంటనే తెలుస్తుంది. నేను ఏ విధంగా పూజ చేసుకుంటాను, విధి విధానాలు, నియమాలు అన్నీ కూడా నేను క్లియర్గా తెలియజేస్తానండి. ప్రతి నెల కూడా మన ఛానల్లో సంకటహార చతుర్థి వ్రతం వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మన సబ్స్క్రైబర్స్ కూడా చాలామంది మన వ్రతాన్ని చేసుకుంటూ ఉంటారండి. వాళ్ళ యొక్క రిజల్ట్ కూడా నాకైతే ఇప్పటికీ చాలామంది కామెంట్స్ రూపంలో తెలియజేశారు. మీ అందరికీ కూడా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియోని అయితే అందిస్తున్నానండి. ముందుగా సంకటహార చతుర్థి వ్రతం రోజున ఉదయాన్నే మీరు తలస్నానం చేసుకొని అలానే ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకోవాలండి. ఈ సంవత్సరం మనకి ఆగస్టు 12వ తేదీ మంగళవారం రోజైతే వచ్చింది కదండి. చాలా 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 శక్తివంతమైనటువంటి సంకటహార చతుర్థి వ్రతం అండి. ఈ సంకటహార చతుర్థిని మనము అంగారక సంకటహార చతుర్థి వ్రతం అనే పేరుతో పిలుస్తాము. ఎందుకండి ఇంత విశేషత అంటే, మనము సంవత్సరానికి 12 నెలలు ఉంటాయి కదండి. ఈ 12 నెలలు కూడా చాలామంది ఏదో ఒక నెల మిస్ అవుతూ ఉంటుంది. అలానే కొంతమంది చేయాలనుకుంటూ ఉంటారు, చేయలేకపోతుంటారండి. మనకి సంవత్సరం రోజులు ప్రతి నెల సంకటహార చతుర్థి వ్రతం చేసిన పుణ్యఫలం లభించాలి అంటే ఈ ఒక్క అంగారక సంకటహార చతుర్థి వ్రతం రోజున పూజ చేస్తే చాలండి. మీకు సంవత్సరం మొత్తం పూజా ఫలితం అనేది వస్తుందండి. కాబట్టి ఎవ్వరు కూడా అస్సలు మిస్ చేసుకోకండి. మీరు సంవత్సరం రోజులు చేయలేని వాళ్ళు, మీరు ఎప్పుడైనా అనుకున్న వాళ్ళు చేయలేని వాళ్ళు ఈ ఆగస్టు 12వ తేదీన మంగళవారం రోజునైతే ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సంవత్సరం రోజులు ఫలితం అనేది ఉంటుందండి. ఇప్పుడు పూజ ఎలా చేయాలో తెలియజేస్తాను. ముందుగా అయితే సంకటహార చతుర్థి వ్రతం రోజున ఉదయం పూజ అనేది చేసుకోవాలండి. తర్వాత సాయంత్రం పూజ కూడా చేసుకోవాలి. ముందుగా మనము ముడుపు అనేది కట్టుకోవాల్సి ఉంటుందండి. సంకటహార చతుర్థి వ్రతం రోజున ఉదయాన్నే తలస్నానం చేసుకుని ఇంటిని వాకిలిని శుభ్రం అనేది చేసుకోవాలండి. క్లీనింగ్ అంటే డీప్ క్లీనింగ్ కాదండి. నార్మల్గా మీరు మాప్ అని వేసుకొని క్లీన్ చేసుకుంటారు కదా, అలా క్లీన్ చేసుకొని చక్కగా బయట ముగ్గులు అనేటివి వేసుకొని మీరు నార్మల్గా ఒక పండగ వాతావరణం లాగైతే సెట్ చేసుకోవాలండి. తర్వాత ఉదయాన్నే మీరు గణపతికి ముడుపు అనేది కట్టాలండి. అదేంటండి ముడుపు ఇప్పుడు కడతారా లేదా సాయంత్రం కడతారా అంటే ఉదయం కట్టుకోవచ్చు, సాయంత్రం కట్టుకోవచ్చు అండి. నేను ఏ విధంగా చేస్తానో ఆ విధి విధానాన్ని మాత్రమే తెలియజేస్తానండి. నేనే కాదండి, మనకి సంకటహార చతుర్థి వ్రతం పుస్తకం అనేది ఉంటుందండి. ఆ పుస్తకంలో కూడా మనకి ఉదయం ముడుపు కట్టాలనే ఉంటుందండి. నేను ఆ విధి విధానాన్ని మీకు తెలియజేస్తున్నాను. నేనైతే ఉదయాన్నే నార్మల్గా గణపతి ఫోటో పెట్టుకొని ఏదైనా ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకోవాలండి. ఖచ్చితంగా మీ పూజా రూమ్లో కనుక ప్లేస్ కనుక ఉంటే అక్కడే పూజ చేసుకోండి. లేదు అనుకున్న వాళ్ళు ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకొని పీఠం మీద చక్కగా ఏదైనా ఒక వస్త్రం అనేది వేసుకొని దాని మీద కొద్దిగా బియ్యము, పసుపు, కుంకుమ వేసుకొని గణపతి ఫోటో పెట్టుకొని చక్కగా ఇరువైపులా 2 దీపారాధన కుందులు ఏర్పాటు చేసుకొని ఏకహారతితో దీపారాధన చేసుకోవాలండి. ముడుపు అనేది తప్పకుండా కట్టుకోవాలండి. ముడుపు ఎలా కట్టుకోవాలి అంటే ఏదైనా ఒక ఎర్రటి వస్త్రం కానీ లేదా పచ్చని వస్త్రం కానివ్వండి, ఏదైనా సరే అండి. ఒకవేళ ఆల్రెడీ ముడుపు కడుతున్న వాళ్ళు ముందుటి నెలలో కట్టుంటారు కదా అండి ముడుపు వస్త్రము, ఆ వస్త్రాన్ని ఉతికి ఆ వస్త్రంలోనే మీరు మళ్ళీ కూడా ముడుపు అనేది కట్టుకోవచ్చండి. ముడుపు కోసం మీరు 3 పిడికిళ్ళు కానీ 3 దోశలు కానీ బియ్యం అనేది తీసుకోవాలి. ఇక్కడ బియ్యం అనేది మీరు ఎంత తినగలరో, నైవేద్యం అనేది మీ కుటుంబ సభ్యులు కానీ మీరు కానీ ఎంత తినగలరో అన్ని బియ్యం మాత్రమే వేసుకోండి. ఎక్కువ అనేది వేసుకొని మళ్ళీ దేవుడిది నైవేద్యం అనేది వేస్ట్ చేయకూడదండి. కాబట్టి నేనైతే ఇక్కడ 3 పిడికిళ్ళు అయితే బియ్యం అనేది వేసుకుంటున్నానండి. అందులో కొద్దిగా పసుపు, కుంకుమ,
అలానే తాంబూలం అనేది పెట్టాలండి. 2 తమలపాకులు, అలానే 2 ఎండు ఖర్జూరం, అలానే మీరు దక్షిణగా ఎంతో కొంత రూ. 11 కానీ, రూ. 101 కానీ, రూ. 51, అలా 108, 516 ఎంతో కొంత దక్షిణగా మీరైతే ఆ ముడుపులో పెట్టుకోవాలండి. తర్వాత పుష్పం అనేది పెట్టుకోవాలి. కొంతమంది ఎండు కొబ్బరి నవ్వు కూడా పెడుతూ ఉంటారండి, అవి కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏంటంటే ముడుపును 2 రకాలుగా కడతారండి. నేను ఆ 2 రకాల పద్ధతి గురించి తెలియజేస్తాను. నార్మల్గా ఏంటంటే కొంతమంది ఏం చేస్తారు, ఏదైనా ఒక సంకల్పం అనేది తీసుకుంటారండి. ఒక సంకల్పం అనేది తీసుకుంటారండి. 3 నెలలు చేస్తామని, 5 నెలలు చేస్తామని, లేదా 9 నెలలు, లేదా నా సంకల్పం తీరేంత వరకు నేను చేస్తాను అని ఇలా సంకల్పం అనేది తీసుకుంటారు. అలా చేసిన వాళ్ళు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే మొదటి నెలలో ముడుపు కట్టుకొని చివరి నెలలో అంటే ఒక 5 నెలల తర్వాత ఆ ముడుపులోని బియ్యాన్ని తీసి నైవేద్యం అనేది చేస్తారండి. నేనైతే అలా చెయ్యనండి. ఎందుకు చెయ్యను అంటే మనము ముడుపులో ఖచ్చితంగా తమలపాకులు కానివ్వండి, లేదా ఎండు ఖర్జూరం ఏదో ఒకటి పెడతామండి. అందులో మనము అన్ని నెలల వరకు అలానే ముడుపును పెట్టేస్తే ఆ తమలపాకులో తేమంతా బియ్యం మీద పడిపోయి బియ్యం అనేది బూజొచ్చేసి మనకి చెడిపోతాయండి. అప్పుడు మనం ఒక నెగిటివ్ వైబ్ లాగా అయితే మనం ఫీల్ అవుతాము. అందుకని నేనైతే ఆ విధంగా చెయ్యనండి. నేను ఎలా చేస్తానంటే ఉదయం ముడుపు కట్టుకుంటాను, సాయంత్రం ముడుపులోని బియ్యాన్ని అయితే తీసి నైవేద్యం అనేది చేస్తానండి. ఖచ్చితంగా మీరు ఇలా చేసినా సరిపోతుందండి. ఈ విధంగా అయితే ముడుపును కట్టుకొని తర్వాత మీరు ముడుపుని 3 ముళ్ళు అయితే వేసుకొని పసుపు కుంకుమ అనేది పెట్టుకొని మీ యొక్క కష్టాన్ని, మీ సంకల్పాన్ని చెప్పుకుంటూ ముడుపు అనేది కట్టుకోవాల్సి ఉంటుందండి. ఎవరితో మాట్లాడకూడదు, మౌనం వహిస్తూ మీరు మీ కష్టాన్ని ఆ సంకటహార గణపతికి అయితే చెప్పుకోవాలి. తర్వాత ముడుపు మీద పసుపు కుంకుమ పుష్పం పెట్టుకొని నమస్కారం అనేది చేసుకోండి. ఈ ముడుపుని మీరు వినాయకుని దగ్గర పెట్టుకొని నార్మల్గా మీరు పంచోపచార పూజ అంటే సింపుల్గా పూజ చేసుకొని దీపం ధూపం నైవేద్యం ఏదైనా బెల్లం కానీ లేదా అరటిపండు కానీ మీరు గణపతికి సమర్పిస్తే సరిపోతుంది. తర్వాత మీరు ఉపవాసం అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఉపవాసం అనేది ఉండాలా ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా ఉండాలండి. కొంతమంది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే పాలు పండ్లు ఇలాంటివి అయితే తినచ్చండి, తప్పైతే ఏం లేదు. ఉదయం నుంచి రాత్రి చంద్రునికి అర్ఘ్యం ఇచ్చేంత వరకు ఉపవాసం అనేది ఖచ్చితంగా ఉండాలండి. ఉపవాసం లేని వాళ్ళు మీరు నార్మల్గా పాలు కానీ పండ్లు కానీ ఏదైనా లైట్ ఫుడ్ ఇడ్లీ టిఫిన్స్ ఏదైనా గోధుమ రవ్వతో ఉప్మా ఇలాంటివి అయితే మీరు తీసుకుంటూ ఉండొచ్చండి. సాయంత్రం ఏం చేయాలంటే ప్రదోష సమయం అంటే మనకి సూర్యాస్తమయానికి ఒక 40 నిమిషాల ముందు మీరు నార్మల్గా వినాయకుని దగ్గర దీపారాధన చేసుకొని ముడుపు పెట్టుంటారు కదండి, ఆ ముడుపుకి నమస్కారం చేసుకొని ఆ ముడుపులో పెట్టినటువంటి బియ్యము మీరు ఏదన్నా ఒక బౌల్లో తీసుకోవాలి. తర్వాత అందులో వేసినటువంటి దక్షిణ అనేది మీరు ఆ వినాయకుని దగ్గర పెట్టేసుకోవాలండి. ఆ ముడుపులోని బియ్యాన్ని తీసుకొని మీరు నైవేద్యం అనేది ఏదన్నా బెల్లం పాయసం కానివ్వండి, బెల్లం పొంగల్ కానివ్వండి, ఏదో ఒకటి మీరు నైవేద్యం అనేది తీపి నైవేద్యం అయితే చేసుకొని మీరు పూజలో పెట్టుకోవాలండి. తర్వాత ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది 2 గణపతులకు పూజ చేయాలండి. అదేంటండి మనం గణపతికే కదా పూజ చేస్తున్నాము అంటే మనము ఇక్కడ చేసేది సంకటహార చతుర్థి గణపతికి అండి. మనం ఏ వ్రతం చేసినా ఇంట్లో ఏదైనా పూజ చేసినా మొదటగా విఘ్న నివారకుడు ఆదిదేవుడు ఆ విఘ్నేశ్వరునికి అయితే మనం పూజ అనేది చేసుకోవాలి. కాబట్టి పసుపుతో చిన్న గణపతిని చేసుకోండి. లేదు అనుకున్న వాళ్ళు మీ దగ్గర ఏదైనా విగ్రహం ఉన్నా ఏదైనా గణపతి చిన్న ఐడల్స్ ఏదైనా ఉన్నా కూడా పూజలో పెట్టుకొని మీరు పంచోపచార పూజ కానీ షోడశోపచార కానీ పూజ అనేది చేసుకోండి. గణపతికి మీరు కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ఉండ్రాళ్ళు అలానే కుడుములు ఇలాంటివన్నీ కూడా గుగ్గుళ్ళు ఇవన్నీ కూడా ఒక 9 రకాలుగా నైవేద్యం అనేది చేసుకుంటూ ఉంటారండి. అలా కూడా చేసుకోవచ్చండి. అది వాళ్ళ శక్తిని బట్టి మీరైతే చేసుకోవచ్చు. నేను కూడా స్టార్టింగ్లో చేసుకునేదాన్నేనండి. ఇంకా రాను రాను పిల్లల స్కూల్స్ కొద్దిగా ఇలా బిజీ షెడ్యూల్ వల్ల నేను ఎక్కువ నైవేద్యాలు అయితే చేసుకోలేకపోతున్నాను. కానీ నేను ఖచ్చితంగా ఒక 2-3 రకాల నైవేద్యాలు అయితే ప్రతి నెల కూడా సంకటహార చతుర్థి వ్రతం రోజులైతే నేనైతే పెట్టుకుంటానండి. తర్వాత ఈరోజు పూజలో ప్రత్యేకంగా గణపతికి గరికతో పూజ చేస్తే చాలా మంచిదండి. అలానే ఎర్రటి పుష్పాలతో ఎర్రటి అక్షింతలతో పూజ చేసినా కూడా చాలా మంచిదేనండి. ముందుగా అయితే మీరు పసుపు గణపతికి అయితే పూజ చేసుకోండి. తర్వాత సంకటహార గణపతికి మీరు స్వామిని ఆవహించి ధ్యానం అలానే అర్ఘ్యం పాద్యం వస్త్రం యజ్ఞోపవీతం గంధం కుంకుమ పసుపు అక్షింతలు పుష్పం వీటన్నిటితో మీరు గణపతికి అయితే పూజ అనేది చేసుకోవాలండి. తర్వాత సంకటహార గణపతి యొక్క అధ అంగ పూజ అంటే స్వామివారి ప్రతి అంగాన్ని మీరు పూజిస్తూ పూజ అనేది చేసుకోండి. తర్వాత సంకటహార చతుర్థి యొక్క అష్టోత్తర శతనామావళి పఠించుకోవాలి. అష్టోత్తర శతనామావళి మాకు తెలియవండి అనుకున్న వాళ్ళు ఇప్పుడైతే మనకి గూగుల్లో ప్రతి ఒక్క దేవునికి సంబంధించినటువంటి మంత్రాలన్నీ కూడా తెలుగులో అయితే ఉంటాయండి. ఖచ్చితంగా మీరు ఒకవేళ కుదిరితే మీరు అవి పఠించుకొని పూజ చేసుకోండి. నేనైతే
మీకు డిస్ప్లేలో ఒక మంత్రం చెప్తానండి. ఓం సంకటహార గణపతియే నమః. ఈ మంత్రాన్ని మీరు 108 సార్లు అయితే పఠించుకోండి, చాలా మంచిది. ఎర్రటి అక్షింతలతో కానీ, ఎర్రటి పుష్పాలతో కానీ, గరికతో కానివ్వండి, లేదు మీరు నార్మల్గా పుష్పాలతో ఏవైనా సరే మీకు అందుబాటులో ఉంటే వాటితో మీరు పూజ అనేది చేసుకోండి. పూజ అంతా అయిన తర్వాత మీరు గణపతికి మంగళ నీరాజనం అనేది సమర్పించి, అలానే ఇక్కడ కొంతమంది ఏం చేస్తారంటే ముందుగా వ్రతకథ అనేది చదువుకుంటారండి, తర్వాత మంగళహారతి అనేది ఇస్తారు. అలా కూడా చేసుకోవచ్చండి. నేనైతే పూజ అంతా అయిన తర్వాత చేతిలో కొద్దిగా అక్షింతలు తీసుకొని సంకటహార చతుర్థి వ్రతం యొక్క వ్రతకథ అనేది ఉంటుందండి. వ్రతకథ పూర్తిగా చదువుకున్న తర్వాతే మనకి పూజ అనేది పూర్తవుతుంది. వ్రతకథ అనేది పూర్తిగా చదువుకున్న తర్వాత మీరు ఆ అక్షింతలను స్వామివారి దగ్గర వేసుకొని, కొద్దిగా అక్షింతలను మీ శిరస్సు పైన అయితే వేసుకొని నమస్కారం అనేది చేసుకోండి. ఇంతటితో మనకి గణపతి పూజ అనేది పూర్తయిపోతుందండి. అంటే సంకటహార గణపతి పూజ పూర్తవుతుంది. ఇప్పుడు ఏం చేయాలంటే మనము చంద్రోదయం వరకు అయితే మనం వెయిట్ చేయాలండి. ఎక్కువగా ఈ పూజను చంద్రోదయ సమయంలోనే ఎక్కువగా చేస్తూ ఉంటారండి. ప్రదోష సమయం దగ్గర నుంచి చంద్రుడు ఉదయించేంత వరకు ఆ లోపలే పూజ అనేది కంప్లీట్ చేసుకుంటూ ఉంటారు. చంద్రునికి అర్ఘ్యం ఎలా ఇవ్వాలండి అంటే, కొంతమంది ఏరియాలో మాకు చంద్రోదయం అవ్వట్లేదండి, మాకు ఇక్కడ కనిపించట్లేదు చంద్రుడు, మరి మేము ఎలా చేసుకోవాలండి అంటే చాలామందికి డౌట్ అనేది ఉంటుందండి. మీకు ఒకవేళ మీ ఏరియాలో ఏదైనా వర్షం వల్ల కానివ్వండి చంద్రుడు రాకపోతే సాయంత్రం మీరు 6:30 తర్వాత నక్షత్ర దర్శనం కానివ్వండి, లేదు అనుకుంటే మీరు మనకి ఫొటోస్లో శివయ్య ఫోటోకి మనకి చంద్రుడు ఉంటారు కదా, ఆ చంద్రుడిని ఫోటో చూసి, లేదా గూగుల్లో చంద్రుడి ఫోటో ఏదైనా డౌన్లోడ్ చేసుకొని చంద్రుడి ఫోటో పెట్టుకొని మీరు చంద్రునికి అర్ఘ్యం అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. అర్ఘ్యం ఎలా ఇవ్వాలి అంటే, ఏదైనా ఒక రాగి కానీ, ఇత్తడి కానీ, లేదా ఏదైనా ఒక వెండి చెంబు మీ దగ్గర ఏది ఉంటే ఆ చెంబు నిండా నీళ్ళు తీసుకొని అందులో పుష్పం అనేది వేసుకొని, చేతిలో కొద్దిగా బియ్యాన్ని, కొద్దిగా కొంతమంది పాలను కూడా పెట్టుకుంటూ ఉంటారండి, పాలను కూడా చేతిలో అయితే వేసుకుని పైనుంచి మీరు ఆ చెంబులో నీళ్లను చేతిలోకి వదులుతూ మీరు ఒక పళ్ళెంలో అయితే వదలాల్సి ఉంటుందండి. కొంతమంది కింద పళ్ళెం పెట్టుకుంటారు, మరి కొంతమంది ఏదైనా చెట్టు పూల కుండీని కూడా పెట్టుకుంటూ ఉంటారండి. ఇదంతా కూడా చంద్రుని చూస్తూ చేయాలండి. చంద్రుడు లేకపోతే ఫోటో ముందైనా సరే మీరు ఓం చంద్రదేవాయ నమః ప్రథమ అర్ఘ్యం సమర్పయామి అని 3 సార్లు చంద్రునికి ఇవ్వాలండి. తర్వాత చంద్రుని భార్య అయినటువంటి రోహిణీదేవి కూడా మీరు ఒక 2 సార్లు అయితే అర్ఘ్యం అనేది ఇవ్వాలండి. తప్పకుండా అర్ఘ్య ప్రదానం అనేది చేసుకోవాలండి. తర్వాత చంద్రునికి నమస్కారం చేసుకొని తిరిగి మళ్ళీ ఇంట్లోకి వచ్చి గణపతికి మీరు సంకటహార గణపతికి మంగళ నీరాజనం అనేది సమర్పించాలండి. నీరాజనం అంతా సమర్పించిన తర్వాత టెంకాయనైతే మీరు నివేదించవలసి ఉంటుంది. నివేదన అంతా అయిన తర్వాత ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళు ఇంట్లోని కుటుంబ సభ్యులకు మొదటగా ప్రసాదం అనేది పంచి తర్వాత వాళ్ళు స్వీకరించాలండి. తర్వాత మీరు ఏదైనా సరే లైట్ ఫుడ్ ఏదైనా తీసుకుంటే సరిపోతుందండి. మీరు ఉపవాసం అంతా అయిన తర్వాత ఒకేసారి హెవీగా ఫుడ్ అనేది తినేస్తే కొద్దిగా డైజెషన్ అనేది ప్రాబ్లం ఉంటుంది. కాబట్టి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, మీరు ఏదైనా సరే లైట్ ఫుడ్ ఏదైనా గోధుమ రవ్వతో ఉప్మా కానివ్వండి, ఇడ్లీ కానివ్వండి, ఇలాంటివి ఏదైనా మీరు లైట్ ఫుడ్ అనేది తీసుకుంటే మీకు ఆ రోజు నైట్ కూడా మీకు కొద్దిగా డైజెషన్ ప్రాబ్లం లేకుండా ప్రశాంతంగా అయితే నిద్రపోతారండి. ఈ విధంగా అయితే మనము సంకటహార చతుర్థి వ్రతం రోజున గణపతికి పూజ అనేది చేసుకుంటామండి. ఈ వీడియోలో ఉదయం ముడుపు ఎలా కట్టాలి, ఉపవాసం ఎలా ఉండాలి, విధి విధానాలు ఇవన్నీ తెలియచేసాను కదండి. ఇంకా వ్రతం కాబట్టి ఖచ్చితంగా మనము నాన్ వెజ్ అనేది తినకూడదు, అలానే బ్రహ్మచర్యం అనేది తప్పకుండా పాటించాలండి. ఈరోజు పూజ చేసే వాళ్ళు తప్పకుండా తలకి నూనె అనేది రాసుకోకూడదు. ఇలాంటి నియమాలు అయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలిసి ఉంటాయి. ఈ నియమాలు పాటిస్తే సరిపోతుందండి. ఓకే అండి, ఈ వీడియో ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జనః సుఖినో భవంతు. స్వస్తి.